ఈరోజు రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలపై భరించలేనంత ఒత్తిడి పెరిగింది. ఎందుకంటే ఈ ప్రభుత్వము ఈరోజు ఉద్యోగస్తుల మీద తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారు. ఈరోజు చూసుకుంటే ఒకవైపేమో ఉద్యోగస్తుల పట్ల టీడీపీ నాయకులు ఒత్తిడి ఒకవైపు, మరొక వైపేమో ఉన్నతాధికారులు ఒత్తిడి. ఈ ఒత్తిడి వల్ల ఉద్యోగస్తులు తీవ్రంగా వాళ్ళ ఇబ్బందికి గురవుతున్నారు. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగస్తులు వాళ్ళ జీతాలకు వచ్చేది ఒకటైతే, అదేవిధంగా ఈరోజు వాళ్ళ జీతాలు పక్కన పెడితే, వాళ్ళ సంపదన పక్కన పెడితే, వాళ్ళ వృత్తిపరంగా అంటే వాళ్ళకి ఈ ఒత్తిళ్ళు ఎక్కువైనాయి. ఆ ఒత్తిడి నుంచి ఎలా బయటపడాలనే సమస్య ఎక్కువ పెరిగిపోయిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మనం చూసుకుంటే నిన్న సచివాలయం ఉద్యోగస్తులు ఈరోజు అనేకమైన ఒత్తిళ్లకు గురవుతున్నారు. ఈరోజు నిన్న చూసుకుంటే మనం కడపలో శివకుమారి అనే ఒక హెల్త్ అసిస్టెంట్, ఆమె కడపలో గౌస్ నగర్లో సచివాలయంలో ఒక హెల్త్ అసిస్టెంట్గా శివకుమారి అక్కడ వర్క్ చేస్తుంది. ఆమె మొన్న తన పనులన్నీ కూడా ముగించుకొని ఇంటికి వచ్చిన తర్వాత కూడా అక్కడ ఉన్న అధికారులు మళ్ళీ తనకు కాల్ చేసి, మీరు సర్వేలు చేయాలి, తర్వాత మీరు ఆ రిపోర్ట్ పంపించండి, మీరు ఏవేవి సర్వేలు చేశారో ఆ రిపోర్ట్ అంతా పంపించాలని ఆమెకు ఒక ప్రెజర్ పెడితే, తను తీవ్రంగా బాధపడి తను ఏదైతే వాళ్ళు ప్రెజర్ పెట్టారో ఆ టెన్షన్కు ఇదయ్యి తను మరణించడం కూడా జరిగింది. అంటే ఒక ప్రెజర్ వల్ల, కేవలం శివకుమారి మరణం ఒక ప్రెజర్తోనే, ఒక ఒత్తిడితోనే తను మరణించిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళ పిల్లలే వాళ్ళు బయటకు వచ్చి శివకుమారి మరణం ఎలా జరిగిందంటే, తన పని కూడా ఆఫీస్లో ముగించుకొని వచ్చిన తర్వాత కూడా అధికారులు మళ్ళీ కాల్ చేసి, మీరు రిపోర్ట్లు పంపించాలి, ఏవైతే సర్వేలు చేశారో అవన్నీ రిపోర్ట్లు పంపించాలని చెప్పడం వల్ల తను టెన్షన్ గురి చనిపోయిందని వాళ్ళ పిల్లలే వాళ్ళు స్వయంగా చెప్పడం జరిగింది. సో ఎందుకు ఈ ప్రభుత్వము సచివాలయ ఉద్యోగస్తుల పట్ల ఇంత కక్ష సాధింపు ఎందుకు అని మేము ఈ సందర్భంగా అడుగుతున్నాం. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయం ఉద్యోగస్తులకు వచ్చారో ఆ రోజు ఆ ఉద్యోగస్తులంతా ఒక్కొక్క సచివాలయానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఒక్కొక్క సచివాలయంలో 10 మంది ఉద్యోగస్తులు, 10 మంది సచివాలయం ఎంప్లాయీస్ ఉండి ప్లస్ 20 మెంబర్స్ వాలంటీర్స్ ఉండేవాళ్ళు. ఆ 30 మంది కలిసి వర్క్ చేస్తే ఈరోజు ఈ ప్రభుత్వంలో ఒక్కొక్క సచివాలయానికి 5 లేదా 8 మంది మాత్రమే ఎంప్లాయీస్ని పెట్టి వాళ్ళకు తీవ్రమైన ఒత్తిడి. అంటే అన్ని సర్వేలు దాదాపుగా నాకు తెలిసి 15 సర్వేలు ఉన్నాయని తెలిసింది. సో అన్ని సర్వేలు జరుపుతూ ఈరోజు సచివాలయ ఉద్యోగస్తుల మీద అంత ప్రెజర్ పెట్టడం ఎందుకు అని నేను ఈ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు సచివాలయం ఎంప్లాయీస్ వాళ్ళు ఈ ఉద్యోగస్తులందరూ కూడా ఈ పని ఒత్తిడి వల్ల చాలామంది వాళ్ళ ఉద్యోగాలు కూడా వదులుకొని బయటికి వెళ్ళిన పరిస్థితి, కొంతమంది తప్పని పరిస్థితులలో ఈ ఉద్యోగాలు చేస్తూ ఇలా మరణాలకు కూడా గురి అవుతున్నారు. సో ఒక్కసారి ప్రభుత్వం ఆలోచించాలని మేము ఈ సందర్భంగా చెప్తున్నాము. ఎందుకంటే సచివాలయ ఉద్యోగస్తులను ఈరోజు 30 మంది చేసే పని ఒక 5 మంది 8 మంది చేస్తే వాళ్ళకి ఎంత ప్రెజర్ అవుతుందనే ఈ ప్రభుత్వం ఆలోచించాలి. సో ఖచ్చితంగా సచివాలయం ఉద్యోగస్తుల మీద మీరు ఏదైతే కక్ష సాధింపులు చేస్తున్నారో అవన్నీ మీరు తక్షణమే ఉపసంహరించుకోవాలి. ఎందుకంటే ఏవైతే వాళ్ళకు వర్క్లోడ్ ఉందో ఆ పని భారం తగ్గించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఏదైతే శివకుమారి ఈ ఒత్తిడికి గురై తన మరణం చెందిందో తనకు ఖచ్చితంగా ఆర్థికంగా కానీ వాళ్ళ పిల్లలకు కానీ ఈ ప్రభుత్వం తక్షణమే వాళ్ళకు సహాయం అందించాలి. ఇంకా ఏ పరిస్థితికి వచ్చిందంటే సచివాలయం ఎంప్లాయీస్ అంతా కూడా కలెక్టరేట్కి వెళ్ళి కలెక్టరేట్లో ఒక ధర్నా కూడా చేపట్టారు. మాకు ఈ ఇబ్బందుల నుంచి, మాకు ఈ ప్రభుత్వం ఈ ఇబ్బందుల నుంచి తప్పించాలని నిన్న ధర్నా కూడా చేపట్టడం జరిగింది. ఈ ప్రభుత్వము ఆ విధంగా ఈరోజు సచివాలయ ఉద్యోగస్తుల మీద ప్రవర్తిస్తుందని తీరును మంచిది కాదని తెలియజేస్తున్నాం. అదే చూసుకుంటే ఈరోజు ఇంకా ఏంటంటే
నిన్న మన మడకశిరాలో కూడా ఈరోజు తెలుగుదేశం నాయకులు అలాగే కార్యకర్తలు కూడా ఒక మహిళల మీద దాడులకు తిరిగే పరిస్థితి, ఉద్యోగస్తులు కూడా అని చూసుకోకుండా మహిళల మీద దాడులు చేయడం అనేది నిజంగా చాలా సిగ్గుచేటని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్న జరిగిన ఒక ఇన్సిడెంట్ జరిగింది. నిన్న మనకు మడకశిర నియోజకవర్గంలో అక్కడ ఒక ఎస్ఐని ఒక టీడీపీ కార్యకర్త ఆమె మీద దాడి చేయడం అనేది నిజంగా ఎంత అభ్యంతరకరమైన మాటలు మాట్లాడుతూ ఆమె మీద దాడి చేయడం అనేది నిజంగా ఒక సిగ్గుచేటు. ఎందుకంటే ఆ మహిళ ఎస్ఐ ఆమె పోస్టింగ్ అసలు అగిలి సిఐగా ఆమె వర్క్ చేస్తున్నారు. శోభారాణి పేరు కూడా శోభారాణి. ఆమె మల్లికార్జునరావు అనే ఒక టీడీపీ నాయకుడిని డాబాలో 180 ప్యాకెట్లు మద్యం ప్యాకెట్లు ఆమె తీసుకునిందని ఆమె మీద అంటే ఆమెను దాడి చేసి ఆమెను ఖచ్చితంగా అంటే ఎందుకు ఆమెను దాడి చేస్తే ఈరోజు ఆ ఎస్ఐ గారు మద్యం ప్యాకెట్లు పట్టుకునిందనే కేవలం ఒక దాంతోనే ఆ కార్యకర్తలు ఆమె మీద దాడి చేయడం అంటే ఒక ఎస్ఐని కూడా ఒక ఎస్ఐ ఒక మహిళా ఎస్ఐ అని కూడా ఆమెను చూడకుండా ఆ మహిళా ఎస్ఐ మీద కూడా ఈ టీడీపీ నాయకులు దాడి చేయడం ఎంతవరకు న్యాయం? అసలు ఇంకొకటి ఈరోజు అంటే ఇక్కడ రెడ్ బుక్ ప్రకారము ప్రభుత్వ ఉద్యోగులు పనిచేస్తే ప్రభుత్వ ఆఫీసర్ పనిచేస్తే వాళ్ళనైతే ఏమనరు. దానికి అంటే రెడ్ బుక్ ప్రకారం కాకుండా వాళ్ళ డ్యూటీస్ వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు చేస్తే మాత్రం టీడీపీ నాయకులు వాళ్ళని ఏం కొట్టినా కూడా వాళ్ళని ఏమన్నా కూడా ఈ ప్రభుత్వం ఏం స్పందించదా? అంటే ఆ మహిళా ఎస్ఐ మీద వీళ్ళు దాడులు చేయడం అసలు అది ఎంతవరకు న్యాయమని అడుగుతున్నాం. అదేవిధంగా ఒక హోంమంత్రి గారు మన రాష్ట్ర హోంమంత్రి గారు మన రాష్ట్రంలో ఉన్న ఒక మహిళా ఎస్ఐ మీద దాడి జరిగితే ఎందుకు హోంమంత్రి గారు స్పందించలేదు? అలాగే ఒక ముఖ్యమంత్రి గారు కానీ హోంమంత్రి గారు కానీ ఒక మహిళా ఎస్ఐ మీద దాడి జరిగితే ఎందుకు వాళ్ళు స్పందించలేదు? అదేవిధంగా ఎందుకు ఈరోజు మీరు గొప్పగా ఎప్పుడు చెప్పుకుంటారు కదా, ఎప్పుడు హోంమంత్రి గారు కూడా చెప్తారు మహిళల పట్ల ఎవరన్నా అతిగా ప్రవర్తిస్తే ఏదన్నా వాళ్ళని తప్పుగా మాట్లాడితే మేము ఖచ్చితంగా తక్షణమే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని చెప్తారు. ఈరోజు మీ డిపార్ట్మెంట్కి సంబంధించే మన ఒక మహిళా ఎస్ఐ మీద ఇంత దాడి జరిగితే ఓ మహిళా హోంమంత్రిగా అనిత గారు ఎందుకు స్పందించలేదు? అంటే మీరు ఇప్పుడు నేను ఇక్కడ మీకు ఒకటే క్వశ్చన్ చేస్తున్నాను, మీరు ఇక్కడ మహిళా ఎస్ఐకి న్యాయం చేస్తారా లేదా మీ కార్యకర్తనని వాళ్ళని తప్పిస్తారా? మీరు హోంమంత్రిగా ఖచ్చితంగా మహిళా ఎస్ఐకి న్యాయం చేయాలి. ఆమె పట్ల ఎవరైతే ఆమె మీద దాడి చేశారో వాళ్ళ మీద మీరు కఠినమైన చర్యలు తీసుకోవాలని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు చూసుకుంటే ఎక్కడా కూడా ఉద్యోగస్తులు ప్రశాంతంగా పనిచేసుకునే పరిస్థితి కనపడలే. వాళ్ళ టైం మించి కూడా అంటే వాళ్ళకు శక్తి మించిన పని కూడా ఇవ్వడం అనేది నిజంగా చాలా దారుణం. అదే ఉద్యోగస్తులు ఈరోజు ప్రభుత్వం ఈ ఉద్యోగస్తులకి ఇచ్చే ఆర్థిక ప్రయోజనాలు కూడా ఇవ్వకపోగా తర్వాత మళ్ళీ అడిషనల్గా ఇవి ఎక్కువ బాధ్యతలు ఇచ్చి వాళ్ళ ప్రాణాలతో చెలగాటాడడం నిజంగా ఈ ప్రభుత్వానికి ఇది న్యాయమేనా? ఉద్యోగస్తుల మీద ఎందుకు మీకు ఇంత కక్ష సాధింపు అని మేము అడుగుతున్నాం. అయితే ఏవైతే మీరు ఉద్యోగస్తులకు ఇవ్వాల్సిన ఆర్థిక ప్రయోజనాలు కూడా ఉన్నాయో అవి కూడా మీరు చెల్లించాలి. నిన్న మీరే కదా అంటే సంక్రాంతికి చాలా బాగా మేము ఇచ్చాము 1100 కోట్లు ఇచ్చామని చెప్పి వాళ్ళు గ్లోబల్ ప్రచారం చేశారు. 1100 కోట్లు ఇచ్చారు. 1100 కోట్లు కూడా 2018 డిఏ అరియర్స్ ఇచ్చారు. ఆ డిఏ అరియర్స్ కూడా ఇన్స్టాల్గా ఇస్తున్నారు. అంటే అందరికీ కూడా అందలేదు. అయితే ఇప్పుడు ఈరోజు చూసుకుంటే కూడా పోలీసులకు సంబంధించి కూడా వాళ్ళ సరెండర్ లీవ్స్ ఇంకా 5 పెండింగ్ ఉన్నాయి. సో ఇచ్చి చెప్పినట్టే కొన్ని ఇచ్చి అవి కూడా పూర్తి స్థాయిలో అందించకుండానే
1100 కోట్లు మేము సంక్రాంతికి కానుక ఇచ్చాము ఉద్యోగస్తులకని గొప్పగా గ్లోబల్ ప్రచారం చేసుకుంటున్నారు ఈ ప్రభుత్వము. కానీ ఏవైతే మేము ఒకటే గట్టిగా డిమాండ్ చేస్తున్నాం, ఈరోజు సచివాలయ ఉద్యోగస్తులకు కానీ అదేవిధంగా ఉద్యోగస్తులకు, ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఏవైనా మేము డిమాండ్ చేసేది, మీరు అధికంగా పెట్టిన యాప్స్, ఎక్కువ యాప్స్ పెట్టారు, యాప్లు కానీ అదేవిధంగా సర్వేలని కానీ ఇంకా మీ ప్రాజెక్టులు కానీ అనేకమైనవి ఎక్కువ మీరు ఇవ్వడం వల్ల వాళ్ళ మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. వాటిని అన్నిటినీ కూడా మీరు తగ్గించి ఫ్రెండ్లీగా ఈ ప్రభుత్వ ఉద్యోగస్తులతో పని చేయించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ థ్యాంక్ యూ.